94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం మెప్మా అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం తాండూరు పట్టణ బ్యాంకర్ల కమిటీలతో తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి తాండూరు మెప్మా సంబంధిత అధికారులు మాట్లాడుతూ మహిళలను వ్యాపార రంగంలో ఆర్థికంగా అభివృద్ధి పరచడంలో స్వయం సహాయక సంఘాలు ఎంతో తోడ్పడతాయని తాండూరు మెప్మా అధికారులు పేర్కొన్నారు. మహిళలను స్వయం ఉపాధులుగా తీర్చిదిద్దడమే మెప్మా ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, మెప్మా పీడీ డిఎంసీ జి రవికుమార్, మెప్మా టీఎంసీ ఎన్ రాజేంద్ర ప్రసాద్, మెప్మా సిఓఆర్ విశాల రాణి, తాండూరు పట్టణ 36వ వార్డులకు సంబంధించిన ఆర్పీలు పాల్గొన్నారు. ఏ రెక్టాంగిల్ చేస్తే గ్రూప్స్ లిబరేట్ అవుతుంది. మన బ్యాంక్ ఏమో రెడీ ఉంటుంది, ఇంతైనా ఫైనాన్స్ చేస్తాం. బట్ ఏంటంటే మనకి పెండింగ్ పడుతుంటే అది మన పర్సెంటేజ్ ఆఫ్ పెండెన్స్ పెరిగిపోతుంది. ఎన్కే అకౌంట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ 12 crores ఎన్కేలో ఉంది. ఎస్హెచ్ అకౌంట్ సారీ ఓన్లీ ఎస్హెచ్ 12 crores టీవీలో పెండింగ్ పడుతుంది. మెయిన్ ఆధార్ కార్డు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో ఇన్సూరెన్స్ పూర్తిగా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. తర్వాత దాంట్లో పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉంటారో వాళ్ళకి 18 years కంప్లీట్ అయిన తర్వాత కూడా 30,000 వరకు వాళ్ళకి ఈ స్కీమ్లో ఉంటుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఆ బ్యాంకింగ్ నడిపిస్తాను సార్. వాళ్ళని కూడా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ స్కీమ్. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా స్ట్రీట్ హోల్డర్స్కి ఫ్యామిలీలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ స్కీమ్లో వాళ్ళు కూడా అక్కడ అప్లికేషన్స్ అక్కడే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. క్యాంప్లో ఆన్లైన్లో అప్లై చేయడం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాండూరు పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో టౌన్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో మెప్మా ద్వారా స్వయం సేవక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘాలకు సంబంధించిన బ్యాంక్ లోన్స్ మంజూరు చేయడం మరియు డిస్బర్స్మెంట్ చేయడం గురించి, అదేవిధంగా రికవరీ గురించి, తర్వాత మన పట్టణంలో దాదాపు వీధి విక్రయదాతలు స్ట్రీట్ వెండర్స్ 3,800 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 3,400 మందికి 10,000, 20,000 లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా దాంట్లో కూడా డిస్బర్స్మెంట్ చేయడం గురించి, రికవరీ గురించి కూడా మీటింగ్లో డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మన మహిళా సహాయక సంఘాలు వ్యక్తిగతంగా మరియు సంఘం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలను బట్టి బ్యాంకర్స్ కూడా లాస్ట్ ఇయర్లో లోన్స్ చేయడం జరిగింది. దాదాపు మనకు 60 టార్గెట్ ఇచ్చారు. ఇండివిజువల్ గ్రూప్ వచ్చేసి 11 టార్గెట్ ఇచ్చారు. మనకు 60కి 70 గ్రౌండింగ్ చేశారు బ్యాంకర్స్. దాదాపు 1 కోటి వరకు గ్రౌండింగ్ చేశారు ఐఎంఎస్ ప్రోగ్రామ్స్ కూడా. అదేవిధంగా సంఘం ద్వారా 11 సంఘాలు మనకు టార్గెట్ ఇస్తే 10 చేశాము, గ్రౌండింగ్ చేశాము. సంఘం ద్వారా దాదాపు వాళ్ళకు 50 లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మేజర్గా మనము ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా హ్యూమన్ ఎస్ఎస్జీస్, ఎంసీపీస్ తయారు చేయడం, బ్యాంకింగ్తో చేయడం, సిఐజీస్ ఫార్మేషన్ చేయడం, వాటిని కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్స్ ఇవ్వడం. తర్వాత స్వయం సహాయక సంఘాల ఉత్పత్తి మేళ. ఈ మేళలో భాగంగా మనము 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మన పట్టణంలో దాదాపు 1,100 సంఘాలు ఉన్నాయి. 11,000 మంది ఎస్ఎస్జీ మెంబర్స్ ఉన్నారు. దాదాపు మనకు 900 సంఘాలు లోన్లు తీసుకున్నారు. అందులో ఎవరైతే వ్యక్తిగతంగా సంఘం ద్వారా
ఆదాయ కార్యక్రమాలు చేపట్టి యూనిట్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు స్వయంగా తయారు చేసే వస్తువులు కానీ మరి ఇతర బిజినెస్లు కానీ వాళ్ళని కూడా మన పట్టణంలో గుర్తించి వారిని కూడా పట్టణం యొక్క మన నడి వీటి మీద ఒక గ్రౌండ్లో కానీ ఒక పక్షణాల్లో కానీ మన ఏదైతే లోన్ ద్వారా వాళ్ళు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతుందో స్వయం సంఘాల ఉత్పత్తి మేళ అనే ఒక కార్యక్రమాన్ని వచ్చే నెల 16వ తారీఖు రోజు మన పట్టణంలో మన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది జరిపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో దాదాపు 10,000 మంది మహిళా సంఘాలను ప్రజాప్రతినిధులను జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది, సందర్శించడం జరుగుతుంది. ఈ విధంగా మనం దీనివల్ల ఉద్దేశం ఏంటంటే పట్టణంలో సంఘాల వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు ఎలాంటి ఆదాయ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నిటినీ వాళ్ళని గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో మరి ఇంటర్నేషనల్ స్థాయిలో వ్యాపారాల్లో వాళ్ళను కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా సేమ్ మనం ఉమెన్ తీసుకునే విధంగా చేశామో స్ట్రీట్ వెండర్స్ని కూడా కామన్ ఇంట్రెస్టింగ్ గ్రూప్స్ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మొదటిసారి రెండోసారి రుణాలు ఇచ్చి వాళ్ళకు కూడా వడ్డీ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీ నుండి వారిని తప్పించి లేకపోతే బ్యాంకు నుండి ఇప్పించి మనకు బ్యాంకు వడ్డీ వర్తించే విధంగా అప్పుల నుండి వాళ్ళు కూడా మరి పేదరికాన్ని నుంచి వారిని కూడా బయటకు తీసుకొచ్చి వారిని కూడా ఆదాయ కార్యక్రమాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇదంతా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. ఇదే కాకుండా మన పట్టణంలో మరి మహిళా సంఘాల వాళ్ళు అందరూ ఎఫ్మా ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి తడి చెత్త పొడి చెత్త క్లీన్ ప్రోగ్రామ్ డిమాండ్ పీస్ ప్రోగ్రామ్ మరి 100 రోజుల యాక్షన్ ప్లాన్లో మన మున్సిపాలిటీ ద్వారా ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో అందులో కూడా మహిళా సంఘ అందరినీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పట్టణమైనటువంటి మహిళా సంఘాల అందరినీ కోరడం